హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెలిగ్రామ్ యాప్ అంటే ఏంటి, టెలిగ్రామ్ యాప్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే టెలిగ్రామ్ యాప్లో ఉన్న కొన్ని ఫీచర్స్ ఏంటి అనేవి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్ళడం కంటే ముందు మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు టెలిగ్రామ్ అనేది ఒక ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ అన్నమాట. ఏదైతే మనకు వాట్సాప్ ఉందో అలాగే మనకి టెలిగ్రామ్ కూడా ఒక ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్. టెలిగ్రామ్ యూజ్ చేసుకుని మనం టెక్స్ట్ మెసేజెస్ చేసుకోవచ్చు, ఫొటోస్ వీడియోస్ పంపుకోవచ్చు, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మనం ఏదైతే వాట్సాప్లో చేస్తామో అవన్నీ కూడా మనం టెలిగ్రామ్ యాప్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. కాకపోతే టెలిగ్రామ్కి వాట్సాప్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఎవరైతే గ్రూప్స్ ఎక్కువ క్రియేట్ చేయాలనుకుంటారో, అంటే వాట్సాప్లో చూసుకుంటే మనకి ఒక గ్రూప్కి వచ్చేసి కేవలం 256 మెంబర్స్ని మాత్రమే మనం యాడ్ చేసుకోగలం. అదే మనకి టెలిగ్రామ్లో వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం అన్లిమిటెడ్గా పీపుల్ని అనేది యాడ్ చేసుకోవచ్చు. నియర్లీ 2 lakhs వరకు కూడా మనం పీపుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి గ్రూప్లో వచ్చేసరికి మనకి స్పెషల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. మనం బాట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, పోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, క్విజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనకి గ్రూప్స్లో వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి వాట్సాప్లో ఏదైతే బ్రాడ్కాస్ట్ ఆప్షన్ ఉంటుందో, అలాగే మనకి టెలిగ్రామ్లో వచ్చేసరికి అది ఛానల్ అనే ఆప్షన్తో ఉంటుంది అనమాట. అలాగే మనకి వాట్సాప్లో చూసుకుంటే ఏదైతే మీడియా ఉంటుందో, ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఓన్లీ మనం 16 MB వరకు మాత్రమే పంపుకోగలం. అదే మనకి టెలిగ్రామ్లో చూసుకుంటే కనుక 1.5 GB వరకు కూడా మనం సెండ్ చేసుకోవచ్చు, అలాగే రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనకి వాట్సాప్లో మనం ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలనుకుంటే ఏదైనా మన నెంబర్ వాళ్ళ దగ్గరైనా ఉండాలి, లేదంటే అవతల వాళ్ళ నెంబర్ మన దగ్గరైనా ఉండాలన్నమాట. అదే మనకి టెలిగ్రామ్లో వచ్చేసరికి మన ఒక యూనిక్ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మన నెంబర్ అనేది మనం అవతల వాళ్ళతో షేర్ చేయాల్సిన అవసరం లేకుండా మన యొక్క యూజర్ నేమ్తో వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే చూసుకుంటే మనకి ఇందులో సీక్రెట్ చాట్ ఆప్షన్ అనేది ఉంటుంది, అలాగే సెల్ఫ్ డిస్ట్రాక్ట్ మెసేజెస్ ఆప్షన్ ఉంటుంది. ఇలా చూసుకుంటే మనకి ఇందులో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అని టైప్ చేయండి. మీకు యాప్ అనేది కనిపిస్తుంది. ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ యాప్ వచ్చేసరికి మీకు బోత్ ఆండ్రాయిడ్ అలాగే iOS 2 ప్లాట్ఫామ్లో కూడా మీకు వర్క్ చేస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ మెసేజింగ్ అని కనిపిస్తుంది కదా, ఈ స్టార్ట్ మెసేజింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా మీరు ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత మీ యొక్క నేము అలాగే మీ డీపీ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ నేమ్ అనేది మీరు కంపల్సరీగా ఏదో ఒక నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. లాస్ట్ నేమ్ వచ్చేసరికి మీకు ఆప్షనల్ అనమాట, ఇవ్వకపోయినా పర్వాలేదు. అలాగే మీరు డీపీ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు డీపీ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేము డీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద నెక్స్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ సింబల్ మీద ట్యాప్ చేయండి. నేము డీపీ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు టెలిగ్రామ్ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏదైనా చార్ట్స్ ఉంటే కనుక ఆ చార్ట్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మీరు మెసేజ్ చేయాలనుకుంటే ఇక్కడ కింద మీకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులోంచి మీకు ఎవరు కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మీరు మెసేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మీకు 3 లైన్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఇంకా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ మీకు న్యూ గ్రూప్ అని కనిపిస్తుంది కదా, మీరు ఏదైనా గ్రూప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు న్యూ గ్రూప్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, మీకు గ్రూప్లో వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఎంతమందినైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ చూడాలనుకుంటే ఇక్కడ మీకు కాంటాక్ట్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఈ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ అనేది చూడవచ్చు. అంటే టెలిగ్రామ్ యాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనేవి మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. అలాగే మీకు కాల్స్, ఇందులో మనకి వాయిస్ కాల్ సపోర్ట్ ఉంది కదా, ఆ వాయిస్ కాల్స్ సంబంధించిన లాగ్ అనేది ఇక్కడ మీకు కాల్స్లో కనిపిస్తుంది. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారని చూడాలనుకుంటే ఇక్కడ మీకు పీపుల్ నియర్ బై అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ నియర్ బై ఉన్న టెలిగ్రామ్ యూజర్స్ని మీకు డిస్ప్లే చేస్తుంది. దానిలోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు అందులోంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కింద సేవ్డ్ మెసేజెస్ అని కనిపిస్తున్నాయి కదా, ఈ సేవ్డ్ మెసేజెస్ ఏంటంటే మీరు ఏదైనా మెసేజ్ని సేవ్ చేసుకుంటే అవన్నీ కూడా మీకు సేవ్డ్ మెసేజ్లోకి వస్తాయి అనమాట. అంటే మనం చాట్ చేసుకున్నప్పుడు కొన్ని స్టార్ మార్క్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ స్టార్ మార్క్ మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు సేవ్డ్ మెసేజెస్లోకి వస్తుంది అనమాట. అలాగే మీకు కింద సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ కింద సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. చూడండి, మీకు అకౌంట్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్ చూపిస్తుంది. అలాగే మీకు కింద చూసుకుంటే
యూజర్ నేమ్ ఉంది కదా, మీ యూజర్ నేమ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యూజర్ నేమ్ సెట్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు టెలిగ్రామ్లో చాట్ చేయాలనుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది మీరు షేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు ఏదైతే యూజర్ నేమ్ సెట్ చేసుకుంటారో ఆ యూజర్ నేమ్ చెప్తే చాలు. ఆ యూజర్ నేమ్ ద్వారా కూడా మీరు టెలిగ్రామ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సేమ్ మీరు ఎవరినైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క యూజర్ నేమ్ తెలిస్తే కనుక ఆ యూజర్ నేమ్ ద్వారా కూడా మీరు టెలిగ్రామ్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే కింద బయో అని కనిపిస్తుంది కదా, మీ గురించి మీరు ఏదైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ లాంటిది ఇవ్వాలనుకుంటే ఈ బయో సెక్షన్లో మీరు ఇవ్వచ్చు అనమాట. అలాగే చూసుకుంటే కింద మీకు సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఈ సెట్టింగ్స్లో చూసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అలాగే మీకు సౌండ్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనమాట. అంటే మీకు మెసేజ్ వచ్చినప్పుడు సౌండ్ రావాలా వద్దా, ఎలాంటి సౌండ్ రావాలి, అలాంటివి మీరు ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే కింద మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మీకు ప్రైవసీ అలాగే సెక్యూరిటీ సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్లాక్డ్ యూజర్స్, మీరు ఎవరైనా బ్లాక్ చేస్తే ఆ బ్లాక్డ్ యూజర్స్ సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎవరెవరికి డిస్ప్లే చేయాలనేది కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మై కాంటాక్ట్స్ అంటే మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీ మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తుంది. లేదంటే దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఎవ్రీబడి అని ఉంది, మై కాంటాక్ట్స్ అని ఉంది, నోబడి అని ఉంది. అంటే ఎవ్రీబడి అంటే మీరు నెంబర్ అనేది ఎవరైనా చూడొచ్చు అని పెట్టుకోవాలంటే ఎవ్రీబడిలో పెట్టుకోవచ్చు. ఎవరు చూడకూడదంటే నోబడిలో పెట్టుకోవచ్చు. మన కాంటాక్ట్స్లో వాళ్ళు మాత్రమే చూడాలనుకుంటే మై కాంటాక్ట్స్లో పెట్టుకోవచ్చు అనమాట. అలా మీరు ఫోన్ నెంబర్ కానివ్వండి, లాస్ట్ సీన్ కానివ్వండి, మీ యొక్క డీపీ కానివ్వండి, అలాగే మీకు ఫార్వర్డ్ మెసేజెస్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టుగా మీరు సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే చూసుకుంటే మీకు పాస్కోడ్ లాక్ అని ఉన్నాయి కదా, మీరు పాస్కోడ్ లాక్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా మీరు ఆన్ చేసుకుంటే మీకు 2 స్టెప్ వెరిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే మీకు యాక్టివ్ సెషన్స్ అంటే ఏంటంటే ఇందులో మనకి మల్టిపుల్ లాగిన్ సపోర్ట్ ఉందని ఇందాక చెప్పాను కదా నేను మీకు. ఆ యాక్టివ్ సెషన్స్ అంటే ఎక్కడెక్కడ మన అకౌంట్ అనేది లాగిన్ అయ్యి ఉందో చూడాలనుకుంటే ఈ యాక్టివ్ సెషన్ నుంచి మీరు చూడొచ్చు అనమాట. అలాగే మీకు డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా, ఇఫ్ అవే ఫర్ 6 months అని ఇక్కడ మనకి డిఫాల్ట్గానే ఉంది. అంటే మనం 6 months కనుక టెలిగ్రామ్ యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా మన అకౌంట్ అనేది మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే చూడండి 1 month అని ఆప్షన్ ఉంది, 3 months అని ఆప్షన్ ఉంది, 1 year అని ఆప్షన్ కూడా ఉందన్నమాట. 1 month మనం అవేగా ఉంటే డిలీట్ అయిపోవాలనుకుంటే మీరు 1 monthలో పెట్టుకుంటే 1 month మీరు టెలిగ్రామ్ యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది డిలీట్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా 3 months పెట్టుకుంటే 3 months మీరు అవేగా ఉంటే 3 monthsకి డిలీట్ అయిపోద్ది. 6 months పెట్టుకుంటే 6 monthsకి మీకు అకౌంట్ అనేది డిలీట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మీకు అకౌంట్ ఎప్పుడు డిలీట్ అయిపోవాలనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు కింద చూసుకుంటే డేటా అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ అనమాట. డేటా స్టోరేజ్ సంబంధించిన ఆప్షన్స్ అనేవి కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. ఇవేంటంటే మీకు వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా ప్లే అవ్వాలా, అలాగే మీకు ఫొటోస్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ అవ్వాలి వైఫై మీద, మొబైల్ నెట్వర్క్ మీద అని ఇక్కడి నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దాని కింద చూసుకుంటే మీకు చార్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, చార్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఏంటంటే మీరు థీమ్స్ చేంజ్ చేసుకోవటం, అలాగే టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవటం, అలాగే మీకు చార్ట్ అనేది ఎలా కనపడాలనేది చేంజ్ చేసుకోవడం, నైట్ మోడ్ ఆన్లో ఉండాలా లేదా, ఇవన్నీ కూడా మీకు చార్ట్ సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు డిఫరెంట్ థీమ్స్ అనేవి ఉన్నాయి. ఈ థీమ్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే దానికి తగ్గట్టుగా మీరు కలర్స్ అనేవి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను థీమ్స్, మీకు థీమ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. చూడండి, డార్క్లో పెట్టుకుంటే డార్క్, డేలో పెట్టుకుంటే డే, నైట్లో పెట్టుకుంటే నైట్, ఇలా మీకు డిఫరెంట్గా థీమ్స్ అనేవి కనిపిస్తాయి. మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవాలంటే పైన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూడండి దీన్ని ఇంక్రీజ్ చేస్తే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. మీకు కంఫర్టబుల్గా ఉన్న సైజులో మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫోల్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, డివైజెస్ అనే ఆప్షన్ ఉంటుంది, అలాగే మీకు లాంగ్వేజెస్ అనేవి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు టెలిగ్రామ్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు సెట్టింగ్స్ కింద ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఇంకా టెలిగ్రామ్ యూజ్ చేయకుంటే వాళ్ళని కూడా టెలిగ్రామ్ యూజ్ చేయాలని మనకు ఇన్విటేషన్ లింక్ అనేది పంపుకోవచ్చు అనమాట. దానికోసం మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకోవచ్చు. చూసారు కదా. అలాగే ఇక్కడ మీకు పైన సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్ యూజ్ చేసుకొని మీరు గ్రూప్స్ కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా పర్సన్స్ని కానీ మీరు వాళ్ళ యొక్క యూజర్ నేమ్ యూజ్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా టెలిగ్రామ్ అంటే ఏంటి, టెలిగ్రామ్ యాప్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే టెలిగ్రామ్లో ఉన్న టాప్ ఫీచర్స్ ఏంటనేవి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.